వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిండికేట్ దందా ఒకవైపు అమీన్పూర్ అంతా కూడా పూర్తిగా ఇదే జరుగుతుంది. వాటర్ దందా అయితే ప్రస్తుతం ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సిండికేట్గా మారి అక్రమ దందా చేస్తున్నారు. వాటర్ అంతా కూడా ఇష్టం వచ్చినట్టు కూడా అమ్ముకుంటున్నారు. ఇదంతా కూడా అమీన్పూర్ ప్రాంతంలో అయితే ఉన్నారు. దాదాపు 10 బోర్లు వేసి మరి లక్షల గ్యాలల నీళ్ళు కూడా రాత్రి పగలు ఇటువంటివి ఏమీ లేకుండా ట్యాంకర్ ద్వారా నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకవైపు సిండికేట్గా ఏర్పడారు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మనం ప్రస్తుతం అక్కడనే ఉన్నాము. దీని ఓనర్తో కూడా మాట్లాడినప్పటికీ కూడా 30,000 అడుగుతున్న పరిస్థితి. అంటే ఒక వాటర్ ట్యాంకర్కి 30,000. అదే మనం ఆన్లైన్లో గవర్నమెంట్ పోర్టల్లో మనం బుక్ చేసుకుంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ నుంచి బుక్ చేసుకుంటే జస్ట్ 550 రూపీస్. అర్జెంటుగా కావాలి అని అంటే 30,000 అడుగుతున్న పరిస్థితి. ఒక వ్యక్తితో కూడా మాట్లాడినాం. ప్రస్తుతం అతను ఇక్కడ దొంగతనంగా అంటే ప్రధానంగా దందా చేస్తున్నాడో ఇదంతా కూడా సిండికేట్ ద్వారా జరుగుతుందనే తెలుస్తుంది. ఎంత అన్హైజీనిక్ ప్లేస్ ఒకసారి చూడండి. ఇక్కడ ఎవరు లేని ప్రాంతంలో ఐసోలేటెడ్ ప్లేస్లో అక్రమంగా నీటి దందా చేస్తున్నారని కూడా క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు అమీన్పూర్ ప్రాంతంలో చూసుకుంటే దాదాపు 3 కిలోమీటర్స్ లోపలికి వస్తే ఐసోలేటెడ్ చాలా నిర్మానుషమైన ప్లేస్. ఇదంతా కూడా తోడి స్టోర్ చేస్తున్నారు. మోటార్స్ అంతా కూడా ఇక్కడనే ఉన్నాయి. రాత్రి పగలు అన్నట్టు ఏమీ లేకుండా ట్యాంకర్స్ అంతా కూడా వెళ్తూనే ఉంటాయి. ఇదంతా కూడా సిండికేట్ ద్వారా జరుగుతుంది. ఒకవైపు రెవెన్యూ అధికారులు కూడా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. మాకు తెలిసిన ప్లేస్ రెవెన్యూ అధికారులకు ఎందుకు తెలియదు అసలు ఎందుకు అనే విషయం కూడా అర్థం కాని విషయం. లక్షల గ్యాలల నీళ్ళు అంటే ఒక్కసారి అర్థం చేసుకోవద్దు. పూర్తిగా కూడా మంచి నీళ్ళు ఒక్కసారి మనం లోపల చూడొచ్చు. బోర్ అంతా కూడా రెవెన్యూ అధికారులు కూడా అసలు పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుందని కూడా అనేక ఆరోపణలు అంటే వాళ్ళకు కూడా హస్తం ఉంది దీంట్లో అని కూడా సమాచారం వస్తుంది. ఇదంతా కూడా నీటి దోపిడీ అనే చెప్పొచ్చు. అసలు ఎవరున్నారు దీని వెనకాల, ఎందుకని అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు అనేది కూడా చాలా కన్ఫ్యూజన్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉందనే చెప్పొచ్చు. చాలా క్లియర్గా కూడా ఒక్కసారి చూడొచ్చు. బోర్స్ వేసి ఇష్టానుసారంగా లీటర్లు అంటే గ్యాలల నీళ్లు తవ్వుకుంటున్నారు. అర్ధరాత్రి వేళ పగలు రాత్రి అని తేడా లేకుండా ట్యాంకర్లు ఇష్టానుసారం అంటే రోజుకు ఒక 50 నుంచి 100 ట్యాంకర్లు వెళ్తాయని కూడా తెలుస్తుంది. ఇటువంటి ఒకసారి మనము చుట్టుపక్కల ప్రాంతం కూడా చూడొచ్చు. ఎవరు లేరు అంటే కేవలం అక్కడ 2 ట్యాంకర్లు ఉన్నాయి. ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళంతా వాటర్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. ఎటువంటి పర్మిషన్లు లేకుండా దొంగతనంగా అక్రమార్కులు కేవలం ఈజీ మనీ సంపాదించడానికి కోసం ఇష్టానుసారంగా వాటర్ ఒకవైపు ఇలా మోటార్స్ పెట్టుకొని కూడా టన్నుల నీళ్ళు అంటే గ్యాలల నీళ్ళు మాత్రం తోడేస్తున్నారని కూడా తెలుస్తుంది. చాలా క్లియర్గా అంతా కూడా చాలా ప్యూరిఫైడ్ వాటర్. ఒక్కసారి మనము విజువల్స్లో చూస్తుంటే కూడా ఎంత లోతు అంటే దాదాపు మనకి బాగానే లోతుగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మోటార్ ద్వారా వాటర్ అంతా కూడా వీళ్ళు పెద్ద మోటార్లు వేసుకొని కరెంట్ సప్లై తీసుకొని ఇదంతా కూడా ట్యాంకర్ ద్వారా అపార్ట్మెంట్స్కి పలు కాలేజెస్కి హాస్టల్స్కి ఇటువంటి దానికి పంపిస్తూ ఉంటారు. అంటే దాదాపు ఆయన మాట్లాడిన విధానం కూడా చూస్తే ఎవరైతే ఇక్కడ అక్రమంగా బోర్ వేసి మరి నడిపిస్తున్న వ్యక్తితోని మనం ఒక నంబర్ ద్వారా అంటే ప్రధానంగా మనమున్న ఇన్వెస్టిగేషన్ ద్వారా కూడా మనకి ఆ సమాచారం వచ్చింది. అదే కాకుండా ఆ వ్యక్తికి కాల్ చేసినప్పటికీ కూడా 30,000 అడుగుతున్న పరిస్థితి. ఒక ట్యాంకర్ వాటర్ కావాలంటే 30 లీటర్స్ ఉంటాయని ఏదో చెప్తున్నాడు అతను. పూర్తిగా ఒక వాటర్ ట్యాంకర్ రావాలి అని అంటే గవర్నమెంట్ పోర్టల్లో చూసుకుంటే మెట్రోపాలిటన్ సర్వీస్ పోర్టల్లో చూసుకుంటే కూడా వాటర్ సప్లైలో జస్ట్ 550 రూపీస్ మనం ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి అంటే మనకి రేపు కావాలంటే ఈ రోజే ఫోన్ చేయడం వల్ల మనకి తొందరగా ట్యాంకర్ వచ్చేస్తుంది. కానీ ఏదైతే అర్జెన్సీ నాకు ఒక 2 అవర్స్లో కావాలి లేదా సాయంత్రం వరకు నాకు వాటర్ కావాలి అని అంటే 30,000. ఎంత దందా చూడండి. ఇటువంటి దందా ఖచ్చితంగా అధికారులు నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే పట్టించుకోవాలి. ఇటువంటి ఐసోలేటెడ్ ప్లేస్లో ఇష్టానుసారం నీటి ప్రాబ్లం అంటే చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నీటి ప్రాబ్లం ఎంతో వస్తుంటుంది. విజువల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత
ఇటువంటివి ఈ ఒక్క దగ్గరనే కాదు, పలు చోట్ల అంటే హైటెక్ సిటీ ప్రాంతంలో, మాదాపూర్ ప్రాంతంలో, సున్నం చెరువు, ఇటువంటి కొన్ని ఏరియాస్లో కూడా ఇదే దందా సాగుతుంది. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. సిండికేట్గా మారి వీళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా అంటే ఫోన్స్ ద్వారా కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతము మనకు తెలిసినట్టు అందరికీ తెలియదు కాబట్టి ఇక్కడికి ఎవరు కూడా రారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒకసారి చూడొచ్చు, ఎవరు రారు కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా సిండికేట్గా చేసి అక్రమంగా నీటి దందా చేస్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు హైటెక్ కమాన్ కాకుండా మాదాపూర్ దాదాపు ఒక 10 బోర్లు వరకు హైటెక్ సిటీ వరకు కూడా వేశారని కూడా తెలుస్తుంది. అమీన్పూర్లో కూడా ఒక ఇటువంటి చోట్ల 2-3 ప్రాంతంలో అంటే ప్రధానంగా ఒక స్పాట్స్ ఉన్నాయి, 3 నుంచి 4 స్పాట్స్ అంతా కూడా అక్రమంగా వాటర్ అంతా కూడా నీటి దందా చేస్తూ డబ్బులంతా కూడా ఎక్కువ చెప్పి దందా చేస్తున్నారు. నిజంగా అంటే ఎంత దారుణం చూడండి. నీటి దోపిడీదారులనే చెప్పచ్చు. చాలా క్లియర్గా చాలా దారుణమైన విషయం. అంటే ఈ 2,000 3,000 కూడా కాదు, 30,000 అడుగుతున్నారు ఆయన. ఎంత దారుణం అంటే అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు? గతంలో రెవెన్యూ అధికారులను అడిగినప్పటికీ కూడా మేము పట్టించుకుంటాం, మేము చూస్తామంటూ చెప్పడం, మళ్ళీ దాని తర్వాత రిపీటెడ్గా వాళ్ళు పట్టించుకోకపోవడం, దీని వెనకాల చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుంది, వీళ్ళు కూడా ఈ సిండికేట్ బ్యాచ్కి ఏదైనా మద్దతు పలుకుతున్నారన్న విధంగా కూడా ఉంది. వరల్డ్ యాక్ట్ ప్రకారం చూసుకుంటే కూడా ఇవన్నీ రూల్స్ బ్రేక్ చేస్తున్నప్పటికీ ఎటువంటి పర్మిషన్స్ లేకపోవడం, ఎక్కడో నిర్మాణించిన ఉన్న ప్లేసెస్లో కూడా వీళ్ళు ఇష్టానుసారంగా బోర్వెల్స్ అంటే బోర్లు తవ్వడం, ఆ తర్వాత రాత్రి పగలని లేకుండా ఇష్టానుసారంగా ఒక్కొక్క ట్యాంకర్కి 20,000 30,000 తీసుకోవడము. ప్రధానంగా అంటే ఒక్కరోజు ఈ వ్యక్తి ఇక్కడ ఏదైతే ప్లేస్లో అమీన్పూర్లో ఉన్నామో మనం, ఒక్క ప్లేస్లో దాదాపు రోజుకి ఒక 50 ట్యాంకర్స్ వెళ్తాయి. అంటే జస్ట్ ఇమాజిన్, మ్యాక్సిమం ఒక ట్యాంకర్కి 20,000 అంటే కూడా ఎంత డబ్బులు, రైట్? అంటే ప్రధానంగా చూసుకుంటే కూడా అధికారుల నిర్లక్ష్యం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ అధికారులు ఈ స్టోరీ చూసినాక కూడా ఖచ్చితంగా స్పందించాలి. ఎటువంటి విఆర్ఏ ప్రకారం చూసుకుంటే కూడా ఎటువంటి అథారిటీస్ లేకపోవడం, పర్మిషన్స్ లేకపోయినా ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఇష్టానుసారంగా అంటే ఎవరికి భయపడకుండా, అంటే వీళ్ళు ఈ సిండికేట్ బ్యాచ్ అంతా కూడా ఒక్క చోటనే కాదు, అంటే ప్రధానంగా ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు ఎంత లోతు వరకు బోర్ వేశారు. మొత్తం వాటర్ అంతా కూడా నిండుకున్న పరిస్థితి. అంటే ఒకసారి చూడొచ్చు ఈ వాటర్ మళ్ళీ ఎవరైనా ఇప్పుడు మనం ఆ వ్యక్తితో మాట్లాడడం, మాకు అపార్ట్మెంట్లో వాటర్ కావాలి అర్జెంటుగా ఫంక్షన్ ఉంది అంటే కూడా 30,000 అడిగిన పరిస్థితి. వాటర్ ట్యాంకర్ వస్తుంది, వాటర్ ట్యాంకర్ రెడీగా ఉందంటూ కూడా అతను చెప్తున్న పరిస్థితి. ఇంత లోతు వరకు ఉందో ఒక్కసారి మనము విజువల్స్లో చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా అక్రమంగా, అంటే వీళ్ళు చేస్తే గలీజ్ దందాకి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళకి వాటర్ లేని పరిస్థితి, ఎండిపోయిన పరిస్థితి, అక్కడ బోర్వెల్లు పడని పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. రెవెన్యూ అధికారులు కానీ పూర్తిగా ఈ చట్టాన్ని ఉల్లంఘించి మరి ఇష్టానుసారంగా రాత్రి పగలు లేనట్టుగా సుమారుగా ఒక్కొక్క ట్యాంకర్కి 30,000 తీసుకొని ఇటువంటి గలీజ్ దందా చేస్తున్న వాళ్ళకి, ఈజీ మనీ సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. कौन है? हाँ किधर? मल्लमपेट। सेट नंबर दे रहा हूँ, आप बात कर लीजिए। ठीक है, कितना है एक टैंक? एक टैंक कितना बेच रहा है सेट को मालूम है। सेट को मालूम। सेट किधर रहता? ऑफिस पेट। बोलो नंबर। 98 9848 011 9848 ना? हाँ 011 011 552 552। तुम्हारा कुछ भी नहीं मालूम क्या? और कौन भी नहीं है इधर तेलुगु बात करने वाले? తెలుగు రాదు, ఎవరు లేరా మాట్లాడేటోళ్ళు? कौन भी नहीं है? नहीं। तुम अकेले है? इतना टैंक है ना?
टैंकर है वो नाइट में आते जाते रहता। हाँ मैं इधर नया हूँ भाई। नया है। हाँ, एक 3-4-5 दिन हो रहा। हाँ हाँ कितने जने रहते हैं ड्राइवर में? हम लोग 5-6 हमारा कुछ तो भी होना बोलता, फिर टैंकर कैसा, फिर टैंकर मंगाना। सेट को पूछिए तो सेट मेरे को दिक्कत। అమీన్పూర్లో రెవెన్యూ అధికారుల వైఖరి చూస్తుంటే కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అమీన్పూర్లో విచ్చలవిడిగా నీళ్ళు అమ్ముకుంటున్నారు. వాటర్ ట్యాంకర్ ప్రస్తుతం మనం చూడొచ్చు. వాటర్ ట్యాంకర్ ద్వారా అపార్ట్మెంట్స్, హోటల్స్, పలు హాస్టళ్ళకి కూడా లక్షల గ్యాలల నీళ్ళని కూడా తోడుతున్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తే కూడా కొంతమంది అక్రమార్కులు రోజు 10 సంఖ్యల్లో కూడా ఇష్టం వచ్చినట్టు కూడా నడుపుతున్నారని తెలుస్తుంది. రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకొని దాఖలాలు కనిపిస్తుంది. రెవెన్యూ వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా అనిపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేయడం, దాని తర్వాత నీళ్ళు పూర్తిగా స్టోరేజ్ చేసుకోవడం, దీనివల్ల టన్నులు నీళ్ళు కూడా డజన్స్ ఆఫ్ వాటర్ కూడా పూర్తిగా తీసుకుంటున్నారు. మనం ట్యాంకర్ల ద్వారా అక్రమంగా కూడా తోడుతున్నారని కూడా తెలుస్తుంది. ఒకసారి ఈ ఓనర్కి కాల్ చేసే ప్రయత్నం చేద్దాము. అడ్రస్ అది ఆయన ఇంకా చెప్పి ఏ అపార్ట్మెంట్ చెప్పింది అన్నా? అదేదో పేరు, ఏం పేరు? ఆఫీస్ పేట అపార్ట్మెంటా? మల్లంపేట్. హలో, వాటర్ ట్యాంకరా అండి? అవునండి. మల్లంపేటలో అపార్ట్మెంట్స్లో ట్యాంకర్ వేయాలి, అర్జెంటుగా కావాలి, పంపుతారా? అవునండి, మాకు ఒక 40 లీటర్స్ వరకు కావాలండి. అవునండి. ఎవరిచ్చారండి? నాకు వేరే ఒక అతను మా అపార్ట్మెంట్స్ పక్కన తెలిసిన అతను ఇచ్చారు, విజయ్ అని. అంటే అర్జెంట్ ఉంది అని చెప్పానమాట. ఫంక్షన్ ఉంది యాక్చువల్లీ, వాటర్ సరిపోవట్లేదు, మీరు అపార్ట్మెంట్స్ లొకేషన్ పంపిస్తే పంపుతారా అని చెప్పారు. బండి పెట్టాలండి. పోనీ సంపులో ఎంతవరకు వస్తే అంతవరకు పోస్తారా మరి? నాకు తెలియదండి, మా హస్బెండ్ అడగాలి. బాగానే ఉంటుంది, అది లోతు ఉంటుంది, ఒక 100 లీటర్లు పడే అంత ఉంటుంది. నా అంత హైట్ ఉంటుంది, అది ఇంకా ఎక్కువనే ఉంటుంది. 7-8 ఫీట్స్ ఉంటుంది అది. అవును, లొకేషన్ పంపిస్తాను, మీకు తెలుస్తుంది ఎక్కడో ఎగ్జాక్ట్లీ. నాకు సాయంత్రం ఉందండి, అందుకే నేను అర్జెంటుగా అడుగుతున్నాను. లేదు, నాకు ఇప్పుడు 1 గంట 2 గంటల్లో మీరు పంపించాలి. నాకు అసలు వాటర్, కూరగాయలు కట్ చేసుకోవడానికి కూడా లేవు మాకు. అంటే ఎంత పోసుకొని పంపిస్తా అంటే? పోసి పంపిస్తే 10,000. 10,000. ఓకే. బండి పెడితే అంటే ఎంత తీసుకుంటారు అని? 30 అవుతుందా? అమ్మా, అంత అవుతుందా అండి? చూడండి కదా కొంచెం. సాయంత్రం అని అంటే నేను ఇప్పుడు నేను 2 వరకు పంపించేస్తాను మీకు. 2:33 వరకు. అవును, ఇప్పుడు వాటర్ మేము వాడుతూ ఉంటాం కదా, ఇప్పుడు దేనికైనా వాటర్ వాడుతూ ఉంటాము. నాకు తెలిసి మీరు సంపులో పోస్తే నేను పంపించేస్తా వెంటనే. కొంచెం సంపులో పోసుకొని కొంచెం పెట్టుకుంటాం. అదే మీరు రేట్ చెప్పండి, మరీ 10,000 చెప్తున్నారు మీరు. ఓకే సరే, ఇప్పుడు మీరు సంపులో ఎంతవరకు వస్తే అంతవరకు పోసి వెళ్తారా మరి? అదే ఎంత తీసుకుంటారు మరి?
అదే 7 feet ఉంటుందండి. కింద 7 feet ఉంటుంది. లెంత్ ఒక ఉంటుంది 2 feet వరకు, 12 feet నుంచి అట్లా నాకు తెలిసి ఉంటుంది. ఒక 10-12 feet ఉంటుంది. లెంత్ 10 ఉంటుంది. లోతు నా అంత హైట్ ఉంటుంది, ఇంకా కిందకే ఉంటుంది, 7 feet వరకు ఉంటుంది. మీరు ఫైనల్గా రేట్ చెప్పండి. 8,000 అంటున్నారా? ఓకే, బండి కంటే 22 అంటున్నారా? సరే, నేను కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే ఓకే అండి. పెద్దదండి, అపార్ట్మెంట్ చాలా పెద్దది, రెసిడెన్సీ ఏరియా. ఏంటండి రోడ్ వస్తుంది పెద్దది. వస్తుంది, అది మెయిన్ రోడ్ దగ్గరనే, చాలా పెద్దది. అట్లా ఏం లేదు. ఓకే అండి. ఎంత అక్రమార్కులు వీళ్ళు, చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం మెట్రోపాలిటన్ సప్లై మనం ఆన్లైన్లో చేసుకుంటే 15115 నంబర్ ద్వారా, టోల్ ఫ్రీ ద్వారా చేసుకుంటే 550 రూపీస్ ఉంటుంది. వీళ్ళు పర్మిషన్లు లేకుండా, ఇతను ఎవరైతే మాట్లాడుతున్నారో ఇక్కడ ఉన్న ఓనర్, ఎగ్జాక్ట్లీ మనం అక్కడనే ఉన్నాము. ఇతను బోర్ ఎక్కడ ఉందంటే అదే ఆ బోర్, అక్కడ నుంచే వీళ్ళు తోడుకుంటారు వాటర్. క్లియర్గా చూస్తే కూడా అక్కడ నుంచి వాటర్ టన్నులు ఇష్టానుసారుగా నీరు తీసుకుంటూ ఉంటారు, తోడుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు. అంటే ఎంత అన్యాయం చూడండి. 20,000, 30,000 అంటే ప్రధానంగా 20,000, 30,000 ఇష్టం వచ్చినట్టు. రెవెన్యూ అధికారులకు తెలిసినా కూడా పట్టించుకోనట్టు వదిలేస్తూ ఉంటారు. ట్యాంకర్లు కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఈ ప్రాంతం కూడా చాలా ఐసోలేటెడ్గా కనిపిస్తుంది. అంటే చాలా దూరం ఇక్కడ నుంచి మనం రోడ్ దగ్గర నుంచి రావాలంటే రోడ్ అక్కడెక్కడనో ఉంది. సుమారుగా 2-3 kilometers మనం ఒకసారి రోడ్ చూడొచ్చు. చాలా క్లియర్గా ఎవ్వరు లేరు, చాలా నిర్మానుషమైన ప్లేస్ ఉంది. ఎంత గజ దొంగలనే చెప్పొచ్చు. వీళ్ళంతా కూడా అక్రమంగా ఈజీ మనీ సంపాదించడానికి కోసం ఇష్టానుసారంగా ఇటువంటి దందాలు చేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.